వెల్కమ్ టు బ్రెడ్ స్పార్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో పార్ట్ 2 చూద్దాము. ఫస్ట్ టాపిక్ ఇస్ పర్సంటేజ్. వాట్ ఈస్ పర్సంటేజ్ మీన్స్? పర్సంటేజ్ మీన్స్ పర్ 100 అన్నమాట. అంటే ఇచ్చిన వాల్యూలో డివైడెడ్ బై 100 వేస్తే పర్సంటేజ్ వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 25% అంటే 25 డివైడ్ బై 100 వేస్తే 1/4 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ 50% అంటే 50 డివైడ్ బై 100 వేస్తే 1.2 ఇస్ ది ఆన్సర్. అలాగే వచ్చేసి థర్డ్ వన్ 75% అంటే 75 డివైడ్ బై 100 వేస్తే 3/4 దిస్ ఇస్ ది ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ వచ్చి ఇంపార్టెంట్ కన్వర్షన్ టేబుల్ చూద్దాము. ఫస్ట్ వచ్చి పర్సెంటేజ్ తీసుకున్నాము, తర్వాత ఫ్రాక్షన్ తీసుకున్నాము, తర్వాత డెసిమల్ తీసుకున్నాము. 10% మీన్స్ 1/10 దట్ ఈస్ ఈక్వల్ టు 10/100 వేస్తే మన ఫ్రాక్షన్ వచ్చేసి 1/10 వస్తుంది. దాని డెసిమల్ కన్వర్ట్ చేస్తే 0.1 వస్తుంది అన్నమాట. అలాగే 20% అంటే 20 డివైడ్ బై 100 వేస్తే 1/5 వస్తుంది ఫ్రాక్షను. దాని పర్సెంట్ డెసిమల్ రాస్తే 0.2 వస్తుంది అన్నమాట. అలాగే వచ్చేసి 25% అంటే 25 డివైడ్ బై 100 వేస్తే 1/4 వస్తుంది ఫ్రాక్షను. డెసిమల్ రాస్తే 0.25 వస్తుంది అన్నమాట. అలాగే 40% వచ్చేసి 40 డివైడ్ బై 100 వేస్తే 2/5 వస్తుంది ఫ్రాక్షన్ వాల్యూ. డెసిమల్ నెంబర్ వచ్చేసి 0.40 వస్తుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 50% అంటే 50 డివైడ్ బై 100 వేస్తే ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి హాఫ్ వస్తుంది. అలాగే డెసిమల్ ఏం రాస్తారంటే 0.50 వేస్తాం అన్నమాట. నెక్స్ట్ 60% ఎలా రాస్తామంటే 60 డివైడ్ బై 100 రాస్తే ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి 3/5 వస్తుంది. డెసిమల్ వచ్చేసి 0.60 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 75% అన్నమాట. 75% అంటే 75 డివైడెడ్ బై 100 వేస్తే 3/4 ఇస్ ది ఫ్రాక్షన్ వాల్యూ. అలాగే డెసిమల్ వాల్యూ వచ్చేసి 0.75 అన్నమాట. ఇవన్నీ మనం వచ్చేసి బై హార్ట్ చేయాలి, లేకుంటే గుర్తుపెట్టుకోవాలి. ప్రొసీజర్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనము చేయొచ్చు అన్నమాట. అలాగే వచ్చేసి 80 డివైడ్ బై 100 వేస్తే ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి 4.5 వస్తుంది. అలాగే డెసిమల్ వాల్యూ వచ్చి 0.80 అన్నమాట. 90% వచ్చేసి 90 డివైడ్ బై 100 వేస్తే 9/10 వస్తుంది ఫ్రాక్షన్ వాల్యూ. డెసిమల్ వాల్యూ వచ్చేసి 0.90 వస్తుంది అన్నమాట. అలాగే 100% అంటే 100 బై 100 ఇస్ ఫ్రాక్షన్ వాల్యూ వచ్చేసి 1, డెసిమల్ వాల్యూ వచ్చేసి 1.0 అన్నమాట. షార్ట్ కట్స్ మెథడ్ చూద్దాం. ఎప్పుడు చూసినా కూడా జనరల్ ప్రాబ్లంలో ఈజీగా సాల్వ్ చేయడానికి 25% కానీ 50% కానీ 75% కానీ ఇస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ అన్నమాట. 12.5% అంటే దాని వాల్యూ వచ్చేసి 1/8 వస్తుంది. 20% అంటే 1/5 వస్తుంది. ఇంత ముందు లాగా మనం చేసిన విధంగానే 25% అంటే 1/4, 33% అంటే 1/3, 50% అంటే 1/2, 63% అంటే 63, 2/3% అంటే 2/3 అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. 75% అంటే 3/4 అన్నమాట. రివర్స్ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ అన్నమాట. మన ఫ్రాక్షన్ వాల్యూ హాఫ్ ఇస్తారు, దాని వచ్చేసి 50% వస్తుంది అన్నమాట. ఎలా వస్తుంది అంటే 1/2 ఇంటూ 100 వేయాలి. 100 వేస్తే 50% వస్తుంది. అలాగే నెక్స్ట్ 1/3 ఇంటూ 100 వేస్తే 33 అండ్ 1/3 వాల్యూ వస్తుంది అన్నమాట. అలాగే 1/4 మనము పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 వేస్తే 25% అన్నమాట. 1/5 ఇంటూ 100 వేస్తే 20% వస్తుంది. 3/4 ఇంటూ 100 వేస్తే 75% వస్తుంది. 2/5 ఇంటూ 100 వేస్తే 40% వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఫైండ్ 25% ఆఫ్ 240. 240లో 25% ఎంత అని అడిగారు అన్నమాట. ప్రొసీజర్ జనరల్గా వచ్చేసి మనం వచ్చేసి ఫస్ట్ 25 డివైడ్ బై 100 వేస్తే 1/4 వస్తుంది. 1/4 ఇంటూ 240 వేస్తే 60 ఈజ్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిలో బి ఈజ్ ది ఆన్సర్. నెంబర్ 2 ఫైండ్ 40% ఆఫ్ 250. అంటే 250లో 40% వాల్యూ ఎంత అనమాట. జనరల్గా వచ్చేసి మనం పర్సెంటేజ్ అడిగారు కాబట్టి పర్సెంటేజ్ ఇచ్చారు కాబట్టి 40% వచ్చేసి ఫస్ట్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసుకుంటాం. 40 డివైడ్ బై 100 ఇంటూ 250 వేస్తే మనకు వచ్చేసి ఫైనల్గా వచ్చేసి 100 వస్తుంది అన్నమాట. 250లో 40% ఎంత వాల్యూ అంటే 100. మీరు ఇచ్చిన వాటిల్లో సి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ఏ స్టూడెంట్స్ మార్క్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 400 to 500 ఫైండ్ ది పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నమాట. ఎప్పుడైనా ఇలా పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇచ్చినప్పుడు ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది దాని డిఫరెన్స్ వేసి ఫస్ట్ ఇనిషియల్గా ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అయిందో దాని వాల్యూ సబ్మిట్ చేయాలన్నమాట. డిఫరెన్స్ వచ్చేసి 500 మైనస్ 400 కాబట్టి 100 వస్తుంది. 100 డివైడ్ బై ఇనిషియల్ వాల్యూ 400 నుంచి 500 ఇంక్రీజ్ కాబట్టి ఇనిషియల్ వాల్యూ వేయాలి. 100 డివైడ్ బై 400 ఇంటూ 100 వేస్తే 25% ఈజ్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిలో బి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ద ప్రైస్ వాల్యూ ఆఫ్ టీవీ డిక్రీజ్ ఫ్రమ్ 20,000 to 18,000 ఫైండ్ ది పర్సంటేజ్ డిక్రీజ్ అన్నమాట. డిక్రీజ్ చేసిన పర్సంటేజ్ అడిగారు కాబట్టి మనం వచ్చేసి ఎంత వాల్యూ నుంచి ఎంత డిక్రీజ్ అయింది డివైడ్ బై ఏ వాల్యూ నుంచి డిక్రీజ్ అయిందో ఆ వాల్యూ వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అన్నమాట. డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 20,000 నుంచి 18,000 డిఫరెన్స్ వచ్చేసి 2,000 డివైడ్ బై ఇనిషియల్ వాల్యూ 20,000 ఇంటూ 100 వేస్తే 10% వస్తుంది. ఇచ్చిన వాటిలో సి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్
వాట్ ఈస్ ది 15% ఆఫ్ 800? 800 లో 15% ఏంటంటే 15 డివైడెడ్ బై 100 ఇంటూ 800 వేస్తే మనకు ఫైనల్ గా వచ్చేసి 120 వస్తుంది అనమాట. ఇచ్చిన వాటిల్లో వచ్చేసి సి ఇస్ ది ఆన్సర్. ఒకవేళ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి ఆ 15% ను 2 ఫ్రాక్షన్స్ గా డివైడ్ చేయొచ్చు అనమాట. 10 ప్లస్ 5% అంటే 10% అని 5% అని మనం 10% ఇంటూ 800 ఇంటూ 800 ఆ విధంగా డివైడ్ చేసి కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఫైనల్ గా వచ్చేసి 120 వస్తుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఏ శాలరీ ఆఫ్ ఏ 40,000 ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. వాట్ ఈస్ ది న్యూ శాలరీ? ఫస్ట్ వచ్చేసి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటే 20% ఆఫ్ 40,000 కాబట్టి మనం ఫస్ట్ దాని వాల్యూ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత న్యూ శాలరీ అడిగారు కాబట్టి ఇచ్చిన శాలరీకి మనం ఆ వాల్యూని యాడ్ చేయాలి. అలా చేస్తే 40,000లో 20% వచ్చేసి 8,000 వస్తుంది. ఓల్డ్ శాలరీ వచ్చేసి 40,000, న్యూ శాలరీ వచ్చేసి 8,000. టోటల్గా వచ్చేసి 48,000 ఈజ్ ది ఆన్సర్ అన్నమాట. హియర్ సి ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. ఏ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 25%. ద ఒరిజినల్ ఈజ్ 200. ఫైండ్ ది న్యూ నెంబర్. ఇక్కడ కూడా వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒరిజినల్ వాల్యూలోంచి ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయిందంటే 25% కాబట్టి దాన్ని ఫస్ట్ కనుక్కోవాలన్నమాట. కనుక్కున్న తర్వాత ఓల్డ్ నెంబర్ నుంచి ఆ డిక్రీజ్ అయింది అన్నారు కాబట్టి తీసివేయాలి. ఫస్ట్ అలా ఫైండ్ అవుట్ చేస్తే 25% ఆఫ్ 200 వచ్చేసి 25 డివైడ్ బై 100 ఇంటూ 200 వేస్తే 50 వస్తుంది అన్నమాట. అది డిక్రీజ్ అయిన వాల్యూ. న్యూ ఓల్డ్ నెంబర్ వచ్చేసి 200. 200 నుంచి 50 చేస్తే 150. మీరు ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. కన్వర్ట్ 3/5 ఇంటూ పర్సెంటేజ్. మనం ఇచ్చిన వాల్యూను పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంటూ 100 వేసుకోవాలన్నమాట. 3/5 ఇంటూ 100 వేస్తే 60%. ఇది ఈజ్ ది సి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. కన్వర్ట్ 45% ఇంటూ ఏ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ కావాలంటే మనకు న్యూమినేటర్ డినామినేటర్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇచ్చిన వాటిలో 45% అడిగాడు. 45 డివైడ్ బై 100 వేస్తే మనకు 9/20. ఇచ్చిన వాటిలో బి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 80 స్టూడెంట్స్. క్లాస్ వచ్చి 80 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 30% గర్ల్స్ ఉన్నారన్నమాట. హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్? మనకు వచ్చేసి గర్ల్స్ ఎంతమంది క్యాలిక్యులేట్ చేయాలంటే 30% ఆఫ్ 80 స్టూడెంట్స్ అన్నమాట. 30 100 ఇంటూ 80 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 24. ఇచ్చిన వాటిలో సి ఈజ్ ది ఆన్సర్. ప్రీవియస్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాము. క్వశ్చన్ నెక్స్ట్ 11th క్వశ్చన్. ఇఫ్ 18% ఆఫ్ నెంబర్ అంటే సమ్ నెంబర్ అనేది ఎక్స్ అనమాట. 18% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 54. ఫైండ్ ది నెంబర్. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ వచ్చేసి ఏమని ఇచ్చారంటే 18% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 54 ఇచ్చారన్నమాట. ఇప్పుడు 18 డివైడ్ బై 100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 54 అన్నమాట. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఆ ఎక్స్ వాల్యూ ఈ విధంగా 54 మనం ఫస్ట్ ఏమనుకోవాలంటే 18% అది 18 డివైడ్ బై 100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 54 అన్నమాట. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే 54 ఇంటూ 100 డివైడ్ బై 18 వేస్తే 300. ఇచ్చిన వాళ్ళే బి ఈజ్ ది ఆన్సర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తారు. మనం కన్ఫ్యూజ్ కాకుండా పర్ఫెక్ట్ గా చేయాలి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఈజీగా కన్విన్స్. వాట్ ఈస్ ది 12% ఆఫ్ 160? 160లో 12% ఎంత అడిగారు ఈ క్వశ్చన్ లో. ఇప్పుడు వచ్చేసి 12% 12.5 డివైడ్ బై 100 వేస్తే 1/8 వస్తుంది. 1/8 ఇంటూ 160 వేస్తే 20. ఇచ్చిన వాటిలో బి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 13th వన్. ఏ ప్రోడక్ట్ కాస్ట్ ఈజ్ 500 అండ్ సోల్డ్ ఫర్ 600. ఫైండ్ ది పర్సెంటేజ్ ప్రాఫిట్ అన్నమాట. ప్రాఫిట్ అనేది ఎప్పుడైనా ఇచ్చి ఓల్డ్ వాల్యూ కన్నా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వచ్చేసి ముందు డిఫరెన్స్ డివైడెడ్ బై ఓల్డ్ వాల్యూ వేస్తే ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లమ్స్ లాగా వచ్చేసి డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ 600 మైనస్ 500 వేస్తే 100 వస్తుంది. ఒరిజినల్ వాల్యూస్ 500 కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా వచ్చేసి మనకు 20% ఈజ్ ది ఆన్సర్. సో సి ఈజ్ ది ఆన్సర్. ఏ షర్ట్ ప్రైస్ ఈజ్ 1200 ఈజ్ సోల్డ్ ఆఫ్టర్ ఏ 15% డిస్కౌంట్. ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్. జనరల్గా డిస్కౌంట్ అంటే తగ్గుతుంది అన్నమాట వాల్యూ. ఆ వాల్యూ ఎంత తగ్గిందని ఫస్ట్ వచ్చి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 15 డివైడ్ బై 100 ఇంటూ 1200 వేస్తే 180 రూపీస్ వస్తుంది అన్నమాట. మనం వచ్చేసి డిస్కౌంట్ అనే కాబట్టి తక్కువ రేట్ ఇస్తాం కాబట్టి 1200 మైనస్ 180 వేస్తే 1020. ఇచ్చిన వాటిలో బి ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 5000 టు 550 అనమాట. ఫైండ్ ది పర్సెంటేజ్ ఇంక్రీజ్ అనమాట. ఇప్పుడు పర్సెంటేజ్ ఇంక్రీజ్ అడుగుతారు లేకుంటే ప్రాఫిట్ అని అడుగుతారు. ఇది రెండు వచ్చేసి సేమ్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. వీటిల్లో డిఫరెన్స్ వచ్చేసి 500 ఉంది. డివైడ్ బై ఓల్డ్ వాల్యూ వచ్చి
5000. 500 divided by 5000 into 100. 10% is the answer. Which one? C is the answer. Next topic is ratios and proposition. What is ratio? Ratio ante same kind of two quantities ni manamu compare చేసాం అన్నమాట. దానే రేషియో అంటారు అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ దేర్ ఆర్ 20 బాయ్స్ అండ్ 30 గర్ల్స్, రేషియో వచ్చేసి బాయ్స్ పర్సంటేజ్ ఇంటూ గర్ల్స్ అన్నమాట. 20% ఆఫ్ 30. రెండింటిని సేమ్ ఒకటే నెంబర్తో డివైడ్ చేస్తే 10తో డివైడ్ చేస్తే 2/3 వస్తుంది. దట్ ఈస్ ది రేషియో అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ప్రపోర్షన్? ప్రపోర్షన్ అంటే ఏం లేదు. వెన్ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్, రేషియో వచ్చి ఈక్వల్గా ఉంటుంది, అప్పుడు వచ్చేసి ఆ రెండింటిని వచ్చేసి ప్రపోర్షన్గా ఉందని చెప్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2/4, 2:4 ఇచ్చారు, 3:6 ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం కనుక్కోవాలంటే 2/4 ఈక్వల్ టు ది 3/6 వస్తే మనకు 1/2 ఇస్ ది ఆన్సర్ అన్నమాట. సేమ్ రేషియోలో ఉన్నాయన్నమాట. అందుకని వాటిని సేమ్ రేషియోలో ఉంటే వాటిని ప్రపోర్షన్ ఉంటారు. ఇక్కడ 2/4కి వచ్చి 1/2 ఉంది, 3/6కి వచ్చేసి 1/2 ఉంది రేషియో. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఇఫ్ A/B ఈక్వల్ టు ది C/D అయినప్పుడు A/B ఈక్వల్ టు C/D వేసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే A/D ఈక్వల్ టు B/C. దిస్ ఈస్ కాల్డ్ ఏ క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ అంటారు అన్నమాట. షార్ట్ కట్ ట్రిక్స్ అన్నమాట. ఎప్పుడైనా 2 నెంబర్స్ ను A/B అని ఇస్తే టోటల్ పార్ట్స్ కనుక్కోవాలంటే A+B ఇస్ ఫార్ములా. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ వన్ పార్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ క్వాంటిటీ డివైడెడ్ బై టోటల్ పార్ట్స్ చేస్తే వన్ పార్ట్ యొక్క వాల్యూ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇంటూ వాల్యూ ఆఫ్ వన్ పార్ట్స్ వేస్తే మనకు రిక్వైర్డ్ వాల్యూ వస్తుంది అన్నమాట. ఫోర్త్ ట్రిక్ ఏంటంటే ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ క్వాంటిటీస్ గివెన్, అంటే డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే డిఫరెన్స్ ఇన్ యాక్చువల్ వాల్యూస్ డివైడ్ బై డిఫరెన్స్ ఇన్ రేషియో పార్ట్స్, దట్ ఈస్ ఈక్వల్ టు ది వాల్యూ ఆఫ్ వన్ పార్ట్ అనమాట. దాని ఆ విధంగా మనం వన్ పార్ట్ యొక్క వాల్యూ కనుక్కోవచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ 1, సింప్లిఫై ది రేషియో ఆఫ్ 24:36. ఇక్కడ ఇచ్చిన వాల్యూను సేమ్ నెంబర్తో డివైడ్ చేస్తే కామన్గా వెళ్ళే నెంబర్ వచ్చేసి 12 డివైడ్ చేస్తే 2:3. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఈజ్ 5:3 ఇచ్చారు. ఇఫ్ దెర్ ఆర్ 40 బాయ్స్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్. మనకు వచ్చేసి బాయ్స్ మాత్రమే ఇచ్చారు, టోటల్ ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసి బాయ్స్ ఇచ్చారు కాబట్టి 5 పార్ట్స్ ఉన్నట్టు లెక్క. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 40 అనమాట. ఒక ఈచ్ పార్ట్ ఈక్వల్ టు 40 డివైడ్ బై 5 ఈక్వల్ టు 8 వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క పార్ట్ వచ్చేసి 8 వాల్యూ. మనకు వచ్చేసి గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే 3 పార్ట్స్ ఉన్నారు. సో 3 into 8 ఈజ్ ఈక్వల్ టు 24. ఇచ్చిన వాటిలో 24 మంది గర్ల్స్ ఉన్నారు. బి ఇస్ ది ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 7:9. ఇఫ్ దేర్ సమ్ ఈజ్ 80, ఫైండ్ ది స్మాలర్ నెంబర్. ఇంతకుముందు ప్రాబ్లంలో టోటల్ స్టూడెంట్స్ ఇవ్వలేదు కానీ బాయ్స్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి 2 యొక్క టోటల్ సమ్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. మనం వచ్చేసి ఫస్ట్ నెంబర్స్ కనుక్కోవాలంటే 9 ఇచ్చారు కాబట్టి ఫస్ట్ వచ్చి మనం సమ్ చేయాలి. టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయంటే సమ్ చేసిన 16 వస్తుంది. ఆ 16 టోటల్ సమ్ డివైడ్ బై 16 పార్ట్స్ చేస్తే ఈచ్ పార్ట్ వస్తుంది 5 అనమాట. మనం వచ్చేసి ఏం కనుక్కుంటే స్మాలెస్ట్ నెంబర్ ఏదంటే ఇచ్చిన వాటిలో 7:9. 7 ఈజ్ స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 7 into 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 5 కాబట్టి టోటల్ ఈజ్ ఈక్వల్ టు 35. ఇచ్చిన వాటిల్లో బి ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ద రేషియో ఆఫ్ 2 నెంబర్ ఈజ్ 4:5. ఇఫ్ ద లార్జ్ నెంబర్ ఈజ్ 60, ఫైండ్ ది స్మాలర్ నెంబర్. ఇక్కడ కూడా వచ్చేసి 2 నెంబర్స్ వాల్యూ ఇవ్వకుండా ఓన్లీ లార్జ్ నెంబర్ వాల్యూ ఇచ్చాడు, స్మాలర్ నెంబర్ కనుక్కున్నాడు. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి లార్జర్ వాల్యూ ఇచ్చే కాబట్టి 4:5లో ఏది లార్జ్ నెంబర్ అయితే అది ఆ నెంబర్తో మనము ఈచ్ ఒక పార్ట్ కనుక్కోవాలంటే 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ది 60 వాల్యూ. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 60 డివైడ్ బై 5 వేస్తే 12 వస్తుంది అనమాట. ఒక్కొక్క పార్ట్ వాల్యూ వచ్చేసి 12 అనమాట. మనకు స్మాలర్ నెంబర్ కనుక్కుంటే స్మాల్ వాల్యూ ఇంటూ 1 పార్ట్ వేస్తే 4 into 12 ఈజ్ ఈక్వల్ టు 48. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఫైండ్ ఎక్స్ వాల్యూ అనమాట. ఇఫ్ 6:9 ఈజ్ ఈక్వల్ టు ది x:18. చేసేసి మనము 6/9 ఈక్వల్ టు ది x/18 వేసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే
x is equal to 12 ఇచ్చిన వాటిలో b is the answer. ఈ రెండు ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంది, ఈజీగా అర్థం చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, ద రేషియో ఆఫ్ రవిస్ ఏజ్ టు సురేష్ ఏజ్. ఈ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ వచ్చేసి 3:5 ఇచ్చారు. ఇఫ్ రవి ఏజ్ ఈజ్ 18 years old ఫైండ్ ది సురేష్ ఏజ్ అనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి రవి 3 అని 3 పార్ట్ అని, సురేష్ వచ్చేసి 5 parts అని ఇచ్చారు అనమాట. మనకు వచ్చేసి రవి ఏజ్ ఇచ్చారు కాబట్టి 3 parts ఈజ్ ఈక్వల్ టు ది 18. 1 part కావాలంటే 18/3 ఈజ్ ఈక్వల్ టు 6 అన్నమాట. ఒక పార్ట్ వాల్యూ వచ్చి 6. మనము సురేష్ ఏజ్ కనుక్కోవాలి కాబట్టి 5 into 6 చేస్తే 30 years ఇస్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 7, ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 4:1 ఇచ్చారన్నమాట. అంటే టోటల్ వాల్యూలో మిల్క్ వచ్చేసి 4 parts ఉంది, వాటర్ వచ్చేసి 1 part గా ఉంది. ద టోటల్ మిక్సర్ ఈజ్ 25 liters. ఫైండ్ ది క్వాంటిటీ ఆఫ్ మిల్క్. మనం మిల్క్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ పార్ట్స్ వచ్చేసి 5, టోటల్ మిక్సర్ వాల్యూ వచ్చి 25 ఇచ్చారు. 25 divided by 5 చేస్తే 5 parts వస్తుంది అన్నమాట. మిల్క్ ఎంత ఉందంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మిల్క్ ఇచ్చారు కాబట్టి 4 into 5 is equal to 20 liters. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8, డివైడ్ 720 rupees ఇన్ ద రేషియో ఆఫ్ 5:7. ఒక్కొక్క పర్సెంట్ యొక్క వాల్యూ కనుక్కోమన్నారు అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి టోటల్ పార్ట్స్ వచ్చేసి 5 + 7 is equal to 12 parts అనుకున్నాము. టోటల్ వాల్యూ డివైడ్ బై 12 వేస్తే మనకు ఈచ్ పార్ట్ వాల్యూ వస్తుంది 60. మనం వచ్చేసి ఫస్ట్ షేర్ వచ్చేసి 5 into 60 is equal to 300 అవుతుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి 7 into 60 ఇస్తే 420 అవుతుంది అన్నమాట. హియర్ వచ్చిన వాటిల్లో 300 into 420 కాబట్టి హియర్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ద రేషియో ఆఫ్ 2 numbers ఈజ్ 2:5 ఇచ్చారు. ఇఫ్ 1 number ఈజ్ 18 ఇచ్చారు, ఫైండ్ ది అదర్ నెంబర్ అన్నమాట. ఇక్కడ వచ్చి మనకు ఒక సమ్ ఇవ్వకుండా ఒక నెంబర్ ఇచ్చారన్నమాట. జనరల్గా వచ్చేసి మనము ఒక పార్ట్ వాల్యూ అనుకోవాలి. మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 2 parts వాల్యూ వచ్చేసి 18 అనుకుంటే 1 నెంబర్ ఇచ్చారు కాబట్టి ఒక పార్ట్ వాల్యూ వచ్చేసి 9 వస్తుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి 5 parts కాబట్టి 5 into ఈచ్ పార్ట్ వాల్యూ 9 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 45. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 10, ఏ సమ్ ఆఫ్ 900 ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏ, బి అండ్ సి. ఏ రేషియో వచ్చి 2, బి రేషియో వచ్చి 3, సి రేషియో వచ్చేసి 4. ఫైండ్ ది సి రేషియో కనుక్కోమన్నారు అనమాట. జనరల్గా వచ్చేసి మనము ఇచ్చిన రేషియో సమ్ ఇస్ ఈక్వల్ టు 9 అవుతుంది. టోటల్ సమ్ వాల్యూ వచ్చేసి 900/9 వచ్చాయి. ఈచ్ షేర్ వచ్చేసి 100 వస్తుంది అన్నమాట. సి షేర్ కనుక్కోమన్నారు కాబట్టి సి పర్సెంటేజ్ వచ్చేసి 4 ఇచ్చారు. ఇంటూ 100 వేస్తే 400. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ చూద్దాము. 11th one, ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఏ అండ్ బి ఈజ్ 4:5 ఇచ్చారు. ఇఫ్ ఏ ఎర్న్స్ 32,000 అండ్ బి ఇన్కమ్ ఎంత ఎర్న్ చేశాడు బి అని కనుక్కోమన్నారు అనమాట. మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏ రేషియో వచ్చేసి 4, బి రేషియో వచ్చి 5 ఇచ్చారన్నమాట. ఏ ఇన్కమ్ వచ్చేసి 32,000 ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనం వచ్చేసి 4 కాబట్టి 4 is equal to 32 divided by 4 వేస్తే ఒక పర్సెంటేజ్ లేకుంటే ఒక షేర్ వాల్యూ వచ్చేసి 8,000 వస్తుంది. బి వచ్చేసి పర్సెంటేజ్ వచ్చేసి 5 ఇచ్చారు కాబట్టి 5 into 8,000 వేస్తే 40,000. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. 12th question, ద రేషియో ఆఫ్ 2 numbers ఈజ్ 8:11. దేర్ డిఫరెన్స్ ఈజ్ 21. ఫైండ్ ది లార్జ్ నెంబర్. ఇక్కడ వచ్చేసి ఇంతవరకు వచ్చేసి మన సమ్ వాల్యూ ఇచ్చారు, కానీ ఇప్పుడు వచ్చేసి మనకు వెరైటీగా డిఫరెన్స్ వాల్యూ ఇచ్చారు అనమాట. ఇప్పుడు వచ్చి డిఫరెన్స్ కాబట్టి మనము ఇచ్చిన రేషియోస్లో డిఫరెన్స్ చేయాలి. 11 - 8 is equal to 3. అంటే 3 parts is equal to ది 21 వాల్యూ అని. ఈచ్ పార్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 7 వస్తుంది. లార్జర్ నెంబర్ అనుకోమన్నారు కాబట్టి లార్జ్ రేషియో డేస్ 11 కాబట్టి 11 into 7 is equal to 77. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. 13, ఏ ఈస్ టు బి is equal to 5:8 అండ్ బి is equal to 48. ఫైండ్ ఏ వాల్యూ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనము బి పార్ట్ వాల్యూ కనుక్కోవాలి. 8 parts is equal to 48 అయితే ఒక పార్ట్ is equal to 48 divided by 8 is equal to 6 వస్తుంది అన్నమాట. మనం ఏ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఏ షేర్ వాల్యూ వచ్చేసి 5 into 6 వస్తే 30. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, ఏ బ్యాగ్ కంటైన్స్ రెడ్ అండ్ బ్లూ బాల్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:5 ఇఫ్ దేర్ ఆర్ 84 balls. అంటే సమ్ ఇచ్చారు ఇక్కడ 84 అని చెప్పేసి, రెడ్ బాల్ బ్లూ బాల్ రేషియో ఇచ్చారు. ఫైండ్ హౌ మెనీ ఆర్ బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పారు అనమాట. ఇక్కడ జనరల్గా వచ్చేసి మన సమ్ వాల్యూ ఇచ్చారు కాబట్టి మనం ఇచ్చిన రేషియోస్ సమ్ చేస్తాము. 12 వస్తుంది. 1 part వాల్యూ కనుక్కోవాలి. సమ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ వేస్తే మనకు వచ్చేసి 7 వస్తుంది అనమాట. బ్లూ బాల్ వచ్చేసి 5 parts కాబట్టి మనం 5 into 7 వేస్తే 35. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్.
ఇఫ్ x is to 15 is equal to the 4:5 then x వాల్యూ అన్నమాట. మనం వచ్చేసి x/15 ఈక్వల్ టు ది 4/5 వేసుకొని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x వాల్యూ తీసుకుంది 12 వస్తుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో B is the answer. Topic is average. What is average? Average is the value obtained by dividing the sum of all observations by the number of observations. అంటే సమ్ డివైడెడ్ బై టోటల్ ఫిగర్ వేస్తే మనకు వచ్చేసి యావరేజ్ వస్తుంది అన్నమాట. యావరేజ్ ఇస్ ఈక్వల్ టు ది ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఫార్ములా నెంబర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. 10, 20, 30 ఇచ్చారన్నమాట. యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. టోటల్ సమ్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే టోటల్ సమ్ వచ్చేసి 60 వస్తుంది. ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే 3 ఉన్నాయి. 60 డివైడ్ బై 3 వేస్తే 20 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఫార్ములా 2 ఇంప్లిమెంట్ చేద్దాం. ఇఫ్ యావరేజ్ ఈజ్ గివెన్, యావరేజ్ ఇచ్చినప్పుడు టోటల్ సమ్ కనుక్కోవాలంటే టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అన్నమాట. ఈ ఫార్ములా ఎక్కువ వచ్చేసి ఫ్రీక్వెంట్ గా ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఇది టాపిక్ అనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి 31 to 61 ఇచ్చారు. మనం వచ్చేసి యావరేజ్ వాల్యూ కనుక్కోవాలంటే 31 + 61 డివైడ్ బై నెంబర్స్ 2 నెంబర్స్ కాబట్టి బై 2 వేస్తే 46 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఇఫ్ వన్ న్యూ ఐటమ్ జాయిన్, ఏదైనా ఒక న్యూ ఐటమ్ జాయిన్ అయినప్పుడు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే న్యూ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ది న్యూ టోటల్ మైనస్ ఓల్డ్ టోటల్, రెండు డిఫరెన్స్ వచ్చేసి న్యూ ఐటమ్ యొక్క వాల్యూ వస్తుంది అన్నమాట. దట్ ఈస్ ది ఫార్ములా. నెక్స్ట్ ఇఫ్ వన్ ఐటమ్ ఈజ్ లివింగ్, ఒక ఐటమ్ వచ్చి లీవ్ అయినప్పుడు ఫార్ములా ఏంటంటే రిమూవ్డ్ ఐటమ్ యొక్క వాల్యూ కనుక్కోవాలంటే ఈక్వల్ టు ది ఓల్డ్ టోటల్ మైనస్ న్యూ టోటల్, రెండు మధ్య డిఫరెన్స్ చేసి రిమూవ్డ్ ఐటమ్ యొక్క వాల్యూ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ యావరేజ్, యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది కనుక్కోవాలనుకుంటే ఇంక్రీజ్ ఇన్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ది ఇంక్రీజ్ ఇన్ యావరేజ్ ఇంటూ నెంబర్ వేస్తే మనకు ఇంక్రీజ్ ఇన్ టోటల్ వస్తుంది. ఇది వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఇక్కడ రివిజన్ చేసుకున్నాము. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్స్ అన్నమాట. అలాగే టోటల్ వాల్యూ కనుక్కోవాలంటే యావరేజ్ ఇంటూ నెంబర్స్ వేయాలి. కాన్సిక్వెంట్ నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడ్ బై 2 వేయాలి. న్యూ పర్సన్ యాడెడ్ అంటే న్యూ టోటల్ మైనస్ ఓల్డ్ టోటల్, దాని డిఫరెన్స్ వచ్చేసి న్యూ వాల్యూ ఆఫ్ ఐటమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్డ్ పర్సన్స్ కానీ రిమూవ్డ్ ఐటమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఓల్డ్ టోటల్ మైనస్ న్యూ టోటల్, డిఫరెన్స్ వచ్చేసి వాల్యూ ఆఫ్ రిమూవ్డ్ పర్సన్ అంటే రిమూవ్డ్ ఐటమ్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 1, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ 15, 20, 25, 30, 35 అన్నమాట. టోటల్ సమ్ చేయాలి. సమ్ డివైడెడ్ బై ఎన్ని నెంబర్స్ ఉంటే ఆ నెంబర్ వేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి సమ్ చేస్తే వచ్చేసి 125 వస్తుంది. నెంబర్స్ 5 ఉన్నాయి కాబట్టి డివిజన్ చేస్తే 25 సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, యావరేజ్ ఆఫ్ 18, 24, 30 అన్నమాట. ఆ వచ్చిన నెంబర్కు యావరేజ్ కనుక్కోవాలి. సేమ్గా ఇంప్లిమెంట్ చేయమంట. యావరేజ్ ఈక్వల్ టు 18 + 24 + 30 ఈక్వల్ టు 72. 72 బై టోటల్ నెంబర్ 3 ఈక్వల్ టు 24 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 8 స్టూడెంట్స్ ఈజ్ 72. అంటే 8 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ 72 ఇచ్చారు. ఫైండ్ ది టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే యావరేజ్ ఇంటూ నెంబర్స్ వేయాలన్నమాట. యావరేజ్ మార్క్స్ వచ్చేసి 72 ఇంటూ టోటల్ స్టూడెంట్స్ వచ్చి 8 అన్నమాట. 72 into 8 ఈక్వల్ టు 576 ఇస్ ది టోటల్ మార్క్స్. సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, యావరేజ్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఈక్వల్ టు 16 ఇయర్స్ అన్నమాట. 10 స్టూడెంట్స్ యావరేజ్ 16 ఇయర్స్ ఇచ్చారు. వాళ్ళు న్యూ స్టూడెంట్స్ ఈజ్ జాయిన్డ్, న్యూ వచ్చేసి 17 ఇయర్స్. ఫైండ్ ది న్యూ స్టూడెంట్స్ ఏజ్ అనమాట. ఒక న్యూ స్టూడెంట్ జాయిన్ అయిన న్యూ స్టూడెంట్ యొక్క ఏజ్ కనుక్కోవాలన్నమాట. స్టూడెంట్ టోటల్ కనుక్కోవాలంటే టోటల్ ఫార్మ్ ఏంటంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ. ఇక్కడ 16 ఇచ్చి యావరేజ్ ఇచ్చారు ఇంటూ 10 నెంబర్స్ ఉన్నారు కాబట్టి 160 ఈజ్ ది ఓల్డ్ సమ్ అనమాట. న్యూ సమ్ కావాలంటే మనం వచ్చేసి న్యూ యావరేజ్ 17, స్టూడెంట్స్ వచ్చేసి 11 నెంబర్స్ అన్నమాట. ఒకటి యాడ్ అయినారు కాబట్టి 17 into 11 ఈక్వల్ 187. వాటి మధ్య రెండు డిఫరెన్స్ వచ్చేసి న్యూ స్టూడెంట్స్ ఏజ్ అన్నమాట. 187 - 160 ఈక్వల్ టు 27. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ద యావరేజ్ ఆఫ్ 40, 50, 60, 70 అనమాట. యావరేజ్ కనుక్కోమన్నారు కాబట్టి సమ్ డివైడెడ్ బై 4 పార్ట్స్ కాబట్టి 4 డివైడ్ చేస్తే 55. ఇది సి ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ యావరేజ్ శాలరీ ఆఫ్ 25 ఎంప్లాయీస్ ఇస్ 40,000. ఫైండ్ ది టోటల్ శాలరీ. ఫస్ట్ వచ్చేసి మన టోటల్ శాలరీ కనుక్కోవాలంటే యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అన్నమాట. 40,000 ఇంటూ 25 వేస్తే 10 lakhs ఇస్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. మనం వచ్చేసి 10 న్యాచురల్ నెంబర్కి యావరేజ్ కనుక్కోవాలంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 వేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 1, లాస్ట్ నెంబర్ వచ్చి 10.
డివైడ్ బై 2 ఈక్వల్ టు 5.5. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కావడానికి చాలా ఆస్కారం ఉందన్నమాట. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ వచ్చేసి 20 ఈవెన్ నెంబర్స్ ఏముంటాయంటే 2, 4, 6, 8, 10 ఆ విధంగా వచ్చేసి 40 వరకు ఉంటుందన్నమాట. ఫస్ట్ వాల్యూ వచ్చేసి 2. 20th ఈవెన్ నెంబర్ వచ్చేసి 40 అనమాట. 20 + 40 డివైడ్ బై 2 ఈక్వల్ టు 21. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్స్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 ఈవెన్ నెంబర్స్ అని, లేదంటే 30 ఈవెన్ నెంబర్స్ అని, లేకుంటే ఆడ్ నెంబర్స్ 20 ఆడ్ నెంబర్స్ అని, అలాగా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారన్నమాట. ఇట్లాంటి క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 15 ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ లో 15th నెంబర్ ఏదని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ వాల్యూ వచ్చేసి 29 అన్నమాట. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 1, లాస్ట్ నెంబర్ వచ్చేసి 29. 1 + 29 డివైడ్ బై 2 ఈక్వల్ 15. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. యావరేజ్ వెయిట్ ఆఫ్ 12 బాయ్స్ వచ్చేసి 45 kgs అన్నమాట. 1 బై వెయిట్ వచ్చేసి 57 kgs. రీప్లేస్ అనదర్ అనమాట. అంటే ఒక తీసి ఆ 50 kgs ఉండే బాయ్ని ఇన్సర్ట్ చేశారు. అప్పుడు వచ్చేసి న్యూ యావరేజ్ వచ్చేసి 46 kgs అన్నమాట. ఫైండ్ వెయిట్ ఆఫ్ రీప్లేస్ చేసిన బాయ్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే, ఫస్ట్ వచ్చేసి ఇంక్రీజ్డ్ టోటల్ వెయిట్ కనుక్కోవాలన్నమాట. అప్పుడు వచ్చేసి న్యూ యావరేజ్ మైనస్ ఓల్డ్ యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ వచ్చేసి 12 నెంబర్స్ రీప్లేస్ చేసిన 12 ఉంటారు వాటి. కాబట్టి 46 - 45 × 12 దట్ ఈస్ ఈక్వల్ టు 12 kg అనమాట. న్యూగా వచ్చిన స్టూడెంట్ యొక్క ఏజ్ వచ్చేసి 57 kgs. 57లోంచి ఈ ఎంత ఇంక్రీజ్ అయిందో వెయిట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ వేసి రీప్లేస్ చేసిన ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క ఏజ్ అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 45. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. కూడా కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంది. ఈ క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 11. యావరేజ్ ఆఫ్ 22, 36, 30, 34, 38 అనమాట. యావరేజ్ అంటే టోటల్ సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ వస్తుంది అనమాట. 30 ఇస్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. యావరేజ్ ఆఫ్ 9 నెంబర్స్ ఈజ్ 48. 9 నెంబర్స్ యొక్క యావరేజ్ 48 ఇచ్చారు. ఈ 4 నెంబర్ ఈజ్ రిమూవ్డ్. ఒక నెంబర్ రిమూవ్ చేసినారు అనమాట. అప్పుడు వచ్చేసి యావరేజ్ వచ్చేసి 46 వచ్చింది. ఫైండ్ ది రిమూవ్డ్ నెంబర్. రిమూవ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ సమ్ కనుక్కోవాలి. ఒరిజినల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్స్ వేస్తే మనకు వాల్యూ వస్తుంది. 48 × 9 వేస్తే 432 వస్తుంది. న్యూ సమ్ వచ్చేసి మనకు న్యూ సమ్ కావాలనుకున్నప్పుడు యావరేజ్ వాల్యూ ఇంటూ నెంబర్స్ వేయాలన్నమాట. 9 నెంబర్స్ ఉన్నాయి, దాంట్లో ఒక నెంబర్ చేస్తే 8. 8 ఇంటూ యావరేజ్ 46. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 368 వస్తుంది అన్నమాట. రిమూవ్ నెంబర్ అంటే 432 - 368 చేస్తే 64 వస్తుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఇట్లాంటి క్వశ్చన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 13. యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈక్వల్ టు 40 years అన్నమాట. అలాగే వచ్చేసి యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్, వైఫ్ అండ్ చైల్డ్ ఈక్వల్ టు 30 years. ఫైండ్ ది చైల్డ్ ఏజ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి టోటల్ యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ మనకు వచ్చేసి టోటల్ నెంబర్స్ వచ్చేసి 40 కావాలంటే యావరేజ్ ఇంటూ నెంబర్స్ వేయాలన్నమాట. 40 years యావరేజ్ ఇచ్చాడు. ఇక్కడ హస్బెండ్ వైఫ్ 2 నెంబర్స్ కాబట్టి 40 × 2 ఈక్వల్ టు 80. ఇద్దరు ఏజ్ అనమాట. యావరేజ్ సమ్ వచ్చేసి ఇద్దరిది. అలాగే వచ్చేసి ఫ్యామిలీస్ వచ్చేసి హస్బెండ్, వైఫ్, చైల్డ్ వచ్చేసి ముగ్గురు అనమాట. ఇక్కడ యావరేజ్ వచ్చేసి 30 ఇచ్చాడు. సమ్ కావాలంటే 30 × 3 వేస్తే మనకు వచ్చేసి 90 వస్తుంది. 90 - 80 డిఫరెన్స్ వచ్చేసి 10. చైల్డ్ ఏజ్ వచ్చేసి 10 అమ్మ. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ 14. యావరేజ్ మార్క్స్ ఆఫ్ 30 స్టూడెంట్స్ 68 ఇచ్చాడు. ఇఫ్ టీచర్స్ మార్క్స్ ఇంక్లూడ్ చేసిన తర్వాత నీ యావరేజ్ వచ్చేసి 70 ఇచ్చారు అనమాట. ఫైండ్ ది టీచర్స్ మార్క్స్ అనమాట. మనం వచ్చేసి ఫస్ట్ 30 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు కాబట్టి మనం వచ్చేసి అప్పుడు 30 స్టూడెంట్స్ యొక్క టోటల్ మార్క్స్ అనుకున్నాము. 30 × 68 క్యాలిక్యులేట్ చేస్తే 2040 ఇస్ ది. వచ్చేసి టీచర్స్ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన యావరేజ్ 70. అప్పుడు వచ్చేసి టీచర్స్ని యాడ్ చేసినాం కాబట్టి మనం 30 + 1 31 అవుతుంది. 70 × 31 ఈక్వల్ టు 2170 వస్తుంది. 2170 వస్తుంది. రెండు యొక్క డిఫరెన్స్ వచ్చేసి 130 అన్నమాట. టీచర్స్ మార్క్స్ వచ్చేసి 130. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ 21 to 41 ఇచ్చారన్నమాట. మనం వచ్చేసి యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ నెంబర్
ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడ్ బై 2 వేస్తే ఆన్సర్ 21 ప్లస్ 41 డివైడ్ బై 2. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 1 ఈజ్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిలో సి ఈజ్ ది ఆన్సర్. అలాగే మనకు వచ్చేసి ఇక్కడ మీరు ప్రాక్టీస్ కోసం కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను, అలాగే ఆన్సర్ కూడా ఇచ్చాను. మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. వచ్చేసి ఫస్ట్ పార్ట్లో ఉండేది హోంవర్క్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్లో ఉండే హోంవర్క్ వర్క్ అండ్ ఆన్సర్స్. ఇది వచ్చేసి లాస్ట్ పార్ట్ క్వశ్చన్స్ అండ్ హోంవర్క్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంటే మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకుంటే పూర్ స్టూడెంట్స్ ఉన్నా, లేకుంటే బిజీ స్టూడెంట్స్ ఉన్నా వాళ్ళకు తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.